రంగారెడ్డి జిల్లా మోయినాబాద్ మండలంలో బీఆర్ఎస్ నూతన కార్యాలయాన్ని ఎమ్మెల్యే కాళ యాదయ్య ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవంలో మండల నాయకులు నరసింహగౌడ్, అనంతారెడ్డి, వివిధ గ్రామాల సర్పంచ్లు పాల్గొన్నారు. వచ్చే ఎన్నికల్లో చేయవల్లే బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ను భారీ మెజార్టీతో గెలిపించాలని యాదయ్య కోరారు. తలమాసినోడు మరి అక్కడిక్కడ సంపాదించినోడు, అడ్డగోలుగా సంపాదించినోడు, అక్రమంగా ఆస్తులు సంపాదించినోడు పోతున్నారు తప్ప నిజమైన కరడు కట్టిన తరాచి అయిన నిజమైన కార్యకర్తలు, బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరు కూడా పోతలేరు. వాళ్ళు అక్రమంగా భూమి దందలలో ఇరుక్కపోయిన వాళ్ళు పోతున్నారు తప్ప వేరే ఎవరు పోతలేరు. దీన్ని బట్టి చూసి తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజు గారు భారీ మెజార్టీతో గెలిపించడానికి సిద్ధంగా మన కొండ విశ్వేశ్వరరెడ్డి గారిని మూడోసారి రంజిత్ రెడ్డి గారిని గెలిపించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు మన బడుగు బలహీనాల వర్గాల ఆశాజ్యోతి మన జ్ఞానేశ్వరానికి టికెట్ ఇవ్వడం జరిగింది బీఆర్ఎస్ నేత చంద్రశేఖరరావు గారు. మరి అత్యధిక మెజార్టీతో ఈ చేవల పార్లమెంటులో 1,00,000 మెజార్టీతో గెలిపించవలసిందిగా కార్యకర్తలకు అందరికీ చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థిని కేసీఆర్ గారు చాలా ఆలోచించి బడుగు బలైన వర్గాలకు ఎప్పుడు కూడా ఈ అవకాశం దక్కలేదు. కాబట్టి బడుగు బలైన వర్గాలు 30 లక్షల ఓట్లు ఉంటే 30 లక్షలలో 16 లక్షల ఓట్లు బడుగు బలైన వర్గాలే ఉన్నాయి. కాబట్టి 16 లక్షల ఓట్లు నిజంగానే మనం ఒకవేళ వేయగలిగితే 100% ఈ యొక్క బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ తుక్కులో ఓడిపోయేటటువంటి